హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. నిన్న నైట్ ఒక చాలా చిన్న సినిమా, రేర్ సినిమా, అన్నోన్ సినిమా చూసినాను, స్టీఫెన్ అని నెట్ఫ్లిక్స్ లో. సినిమా రైటింగ్ క్వాలిటీ చూసి, మేకింగ్ క్వాలిటీ చూసి షాక్ అయినాను. అంటే సినిమా సెటప్ వచ్చేసి చాలా ఫెమిలియర్ సెటప్. ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు, ఆడు 9-10 మంది అమ్మాయిలను చంపిండు. వివిధ కారణాలు చేయబట్టి ఆడొచ్చి పోలీసులకు సరెండర్ అయిపోతాడు. సో పోలీసులు వచ్చి వీడే సీరియల్ కిల్లర్ అని నిరూపించాలి. ఎందుకంటే కోర్టు చెప్తుంది అనుమానాలు లేకుండా మీరు ప్రూవ్ చేయాలి, లేకపోతే ఎవరినో పట్టుకొచ్చి సీరియల్ కిల్లర్ అని ప్రూవ్ చేస్తారని హైకోర్టు అంటదని చెప్పేసి ఇట్లేదో సెటప్ ఉంటది. చాలా ఫెమిలియర్ సెటప్ ఇది. కానీ ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం కాదు. సీరియల్ కిల్లర్ అనేటోడు వాడంతట వాడే వచ్చి దొరికిపోయినాడు పోలీసులకి. సో ఇప్పుడు పోలీసులు వచ్చేసి వీడే సీరియల్ కిల్లర్, వీడు అసలు మర్డర్ ఎందుకు చేసిండు, వీడి అప్బ్రింగింగ్ ఏంటి, చైల్డ్హుడ్ ఏంటి, పేరెంట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, సెటప్ ఏంటి, ఈ ప్రాసెస్ లో నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. సో కాల్డ్ సైకలాజికల్ ఇవాల్యుయేషన్. అఫ్ కోర్స్ ఒక హార్ట్ అమ్మాయి వచ్చేసి డాక్టర్ వీడిని అనలైజ్ చేస్తూ ఉంటది. సో ఈ సెటప్ మనం చాలా సార్లు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసినాం. కానీ స్టీఫెన్ అనేది ఎందుకు గొప్ప సినిమా అంటే సేమ్ ట్రోప్స్ ఫాలో అవుతా ఉంటది, అదే సెటప్ లో వెళ్తా ఉంటది. కానీ ప్రతి లెవెల్లో ఈ ట్రోప్స్ ని సబ్వర్ట్ చేస్తా ఉంటది. అండ్ ఎండింగ్ వచ్చేసరికి ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటదో మొత్తం సెటప్ ని సబ్వర్ట్ చేసి పడేస్తుంది. ఈ ఓవర్ అనలైజేషన్లు, సైకో అనాలిసిస్ లు, కూర్చొని వీడు ఇందుకు చేసిండు, అందుకు చేసిండు, ఇది కారణం, వాడు యాక్చువల్ గా మంచోడే కానీ కొన్ని సెకండ్లలో పిచ్చోడైపోతాడు. ఏదైతే ఎక్స్ప్లెనేషన్ జరుగుతా ఉందో సైకో వాళ్ళ చుట్టూ ఈ రోజు సొసైటీలో, దాని మీద ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సబ్వర్జన్ అండ్ దానికి మించి ఒక ఎక్స్ట్రాడినరీ థ్రిల్లర్, ఫెంటాస్టిక్ రైటింగ్ తో కూడుకున్న సినిమా ఇది. ఈ మోడర్న్ సైకోథెరపీ, సైకాలజీ ఇవెందుకు బుల్షిట్, ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇవెందుకు పనిచేయవు, ఈ థియరీలను ఎంత సింపుల్ గా ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈ విషయాల మీద కూడా స్టీఫెన్ అనే సినిమా చాలా బ్యూటిఫుల్ గా కామెంటరీ ఇచ్చింది. ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉందో ఇలాంటి వ్యక్తుల దృష్ట్యా అదే కరెక్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేసింది. సో ఏదో కొత్తగా వచ్చేసి నా దగ్గర డిగ్రీలు ఉన్నాయి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ప్రతిదానికి బ్రాకెట్ ఇచ్చేస్తా, ఏదో సాఫ్ట్ సింపతిలు క్రియేట్ చేసేస్తా, ఇదంతా ఏదైతే నడుస్తుందో ట్రెండ్, ఇదంతా ఫర్ ద మోస్ట్ పార్ట్ ట్రాష్ అని స్టీఫెన్ సినిమా చాలా క్లియర్ గా బ్యూటిఫుల్ గా చెప్పింది. అగైన్ ఇది కొంచెం స్పాయిలరే, మళ్ళీ నేను అన్ని కేసెస్ ని డిస్మిస్ చేస్తలేను. బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ మోడర్న్ సైకాలజీ లేదా సైకోథెరపీ ఈజ్ బుల్షిట్. ఇది ఒక స్కామ్, మనకి మందుల మీదానికి స్కామ్, అదే నడుస్తుంది ఈ రోజు. అండ్ అదే మనము రియలైజ్ అవుతున్నాం క్విక్లీ. సో చూడండి స్టీఫెన్ సినిమా చూడండి. అండ్ ఈ సినిమా తీసింది అందరూ కొత్తలే, టెక్నికల్ క్రూ అంతా కూడా సాలిడ్ ఉన్నది. అండ్ నాకు తెలిసి ఇది ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ సినిమా, థియేట్రికల్ గా నేను రిలీజ్ కాలేదు. ఈ స్టీఫెన్ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్, కానీ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అవైలబుల్ ఉన్నది. నెట్ఫ్లిక్స్ లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్నది. అండ్ లక్కీలీ సినిమాలో అడల్ట్ సీన్లు గానీ, బూతులు, సెక్స్ సీన్లు ఇవేం లేవు. క్లీన్ సినిమా. సో హాల్లో పెట్టుకొని చూడొచ్చు సినిమాని. అఫ్ కోర్స్ ఫ్యామిలీకి సంబంధించి కొన్ని క్రేజీ సీన్లు ఉంటాయి, అది కొంచెం ఫ్యామిలీ అందరూ కలిసి చూస్తున్నప్పుడు షాక్ అవ్వచ్చు, కొంచెం అన్కంఫర్టబుల్ మూమెంట్లు అవ్వచ్చు. అగైన్ వల్గర్ సీన్లు కావవి, జస్ట్ అన్కంఫర్టబుల్ సీన్స్, బట్ మంచి సీన్లు. సో ఈ సండే రోజు ఏదైనా మంచి క్రేజీ సినిమా చూడాలి, ఇంట్లో చిల్ అయ్యి అంటే డెఫినెట్లీ వాచ్ స్టీఫెన్. అంటే పర్ఫెక్ట్ సినిమా ఏం కాదు, మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది, యాక్టింగ్ అక్కడక్కడ కొంచెం ఆఫ్ ఉంటుంది, బట్ సినిమా టెక్నికలీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. సో ఓవరాల్ స్టీఫెన్ ఇస్ అ వెరీ వెల్ మేడ్ సినిమా. సో స్టీఫెన్ చూడండి, ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.